హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీ కిషోర్ ద రైడర్. చాలా రోజులైతే అయింది ఒక ఫుల్ వీడియో చేసి. అయితే ఈసారి కొత్త వీడియో అయితే చేయబోతున్నా, అండ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద బైక్. అంటే మార్కెట్లో ఆల్రెడీ అల్ట్రా వైలెట్ అల్ట్రా వైలెట్ అల్ట్రా వైలెట్ ఏదో చూసినా అదే వినిపిస్తుంది, అండ్ వీడియోస్లో కూడా అవే కనిపిస్తున్నాయి. అసలు అంత స్పెషాలిటీ ఏముంది అని చెప్పేసి నేను కూడా బండి రాగానే చూడగానే అర్రే క్రేజీ ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా బుక్ చేసి పడేసిన. సరే, ప్రీ బుకింగ్ అనుకోరి, తర్వాత అది వేరే విషయం. చూద్దాం, ఒకవేళ బండి అటు ఇటు అయితే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 1000 రూపాయలు ఏమో ఉండే, బుక్ చేసేసిన. తర్వాత ఎందుకో కొంచెం ఇక ఉంటుంది కదా, అరే బుక్ చేసేసినాం, మరి ఏంది బండి కథ ఏందని చెప్పేసి బండి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసి కొంచెం రీసెర్చ్ చేస్తే పిచ్ ఎక్కిపోయింది. దానికి ఇచ్చిన ఫీచర్లు చూస్తే అరే ఇప్పటిదాకా ఏ బండికి ఇట్లా రాలే, ఏదో మంచిగా ఉందని చెప్పేసి ఒక్కొక్క ఫీచర్ చూసుకుంటూ చదువుకుంటూ పోయి లాస్ట్కి పోయి మన కాన్ఫిగరేషన్ అమౌంట్ ఒకటి ఉంటుంది 10,000. సో అదేంటి అంటే మనకి ఏ వెహికల్ కావాలనేది కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో దాని అమౌంట్ కూడా కట్టేసిన. ఇప్పుడు బండి అయితే ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది అనేది. సో బండి రాగానే మనం డెలివరీ అయితే తీసుకోబోతున్నాం. కాకపోతే బండి అసలు చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంది, అసలు అది తీసుకోవచ్చా లేదా, ఇది రియలీ వర్త్ ఇట్ అనే క్వశ్చన్ అయితే చాలా మందికి వచ్చింది. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఒకవేళ ఎవరైనా బుక్ చేద్దాం అనుకుంటున్నారు, ఈవీకి వెళ్దాం అనుకుంటున్నారు అంటే వై అల్ట్రా వైలెట్ ఎందుకు చూస్ చేసుకోవచ్చు అని ఒక క్లారిటీ నేను ఈ వీడియోలో ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో అసలు చాలామంది ఈ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే దీని స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 2.49 lakhs. కాకపోతే చాలామంది ఏంటంటే ఒక సగం ఇన్ఫర్మేషన్ చూసుకొని పోయి ఆడిపోయి అరే ఇట్లుందా అని చెప్పేసి బ్యాక్ వస్తారు. సో అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా కానీ మీరు కమెంట్ సెక్షన్లో అయితే డ్రాప్ చేయండి. అండ్ దానికన్నా ముందు మెయిన్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కిషోర్ ద రైడర్. సో బండి గురించి అయితే స్టార్ట్ చేస్తే, బండి అయితే సీరియస్లీ క్రాస్ ఓవర్ X47 క్రాస్ ఓవర్. సో ఇది నాట్ కంప్లీట్లీ ఫర్ ఆఫ్ రోడింగ్, నాట్ కంప్లీట్లీ ఫర్ స్ట్రీట్. ఇట్స్ ఎ కాంబినేషన్. అంటే ఇట్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ టెరైన్స్. దీంట్లో ఫీచర్స్ కూడా చూస్తుంటే దీంట్లో ఆల్మోస్ట్ యాక్చువల్లీ 5 వేరియంట్స్ ఉన్నాయి. ఒరిజినల్ ప్లస్, రీకాన్ ప్లస్, అండ్ ద టాప్ ఎండ్ అనుకోండి డెజర్ట్ వింగ్. సో ఒక్కొక్క దానికి ఏంటి అంటే ఇప్పుడు బేసిక్ యాక్చువల్లీ దీంట్లో 2 వేరియంట్. ఇప్పుడు మేజర్ వచ్చేసి ఐడీసీ రేంజ్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి 211, ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ప్లస్. ఈ 2 వేరియంట్స్లో మనకి 211 ఐడీసీ రేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రేకాన్ ప్లస్, ఇది వచ్చేసి 323. అండ్ దీంతో పాటు ఇంకోటి టాప్ ఎండ్ అన్నా కదా డెజర్ట్ వింగ్. సో అది వచ్చేసి 323. కాకపోతే దాంట్లో ఆల్మోస్ట్ బండి ఎట్లా అంటే ఇట్లా తీసుకొని ఇట్లా నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి ఒక పార్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఇన్బిల్ట్ అనమాట. సో దాని కలర్ కూడా కంప్లీట్లీ యూనిక్ ఉంటుంది. సో మనకి 2.49 lakhs స్టార్టింగ్ అని చెప్పేసి అయితే వీళ్ళు మార్కెట్లో పెట్టారు. కాబట్టి 2.49కి ఎగ్జాక్ట్లీ 2.49కి మనకి ఏమొస్తుంది అంటే 2.49 lakhsకి ఒరిజినల్, విచ్ ఈజ్ అ బేసిక్ రేంజ్. దాంట్లో కూడా మనకి యాక్చువల్లీ చాలా మటుకు ఫీచర్స్ ఉన్నాయి. అంటే అవి చూస్తే మార్కెట్లో కంపేర్ చేస్తే నాకు కొంచెం బెటరే అనిపించింది. అండ్ ఇట్లాంటి వెహికల్ ఇప్పటిదాకా అయితే ఈవీలో రాలేదు. ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. అయితే దీంట్లో 7.1 కిలోవాట్ బ్యాటరీ, మనకి 211 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్. అంటే మనం నడిపించే స్టైల్లో గట్టి గుంజినా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నడిపించినా ఏం చేసినా 150 అయితే మినిమం వస్తుందని అయితే నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో బండి అయితే ఇంకోటి, దాని టాప్ స్పీడ్ ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ వాళ్ళు టెస్ట్ చేసింది. సో మనము అంత స్పీడింగ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే సిటీలో మనకు అంత అవసరం పడదు. ఇంకోటి హైవే టూరింగ్ అంటే 100 యాజ్ పర్ ద స్పీడ్ లిమిట్స్ మనం పోతాం కాబట్టి. సో ఐ డోంట్ థింక్ స్పీడ్ మనకి అంత ప్రియారిటీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా రైడింగ్ స్టైల్కి అయితే నాకు స్పీడ్ ప్రియారిటీ కాదు. ఐ ప్రిఫర్ సేఫ్టీ ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లోరింగ్ ద నేచర్, ఎంజాయింగ్ ద రైడ్. అంటే ఏదో టెన్షన్లో ఇట్లా వద్దు మనకి. సో దానికోసం అని చెప్పేసి నాకు స్పీడ్ ఈజ్ నాట్ ద టాప్ ప్రియారిటీ. బట్ ఇట్ కెన్ డూ 145 కిలోమీటర్స్ పర్ హార్, టాప్ స్పీడ్ 145. నెక్స్ట్ వచ్చేసి దీనికి స్టాండర్డ్ ఛార్జర్. అంటే బేసిక్ వేరియంట్లో మనకి 3 years వారంటీ అండ్ 60,000 కిలోమీటర్స్. 60,000 అంటే సంవత్సరానికి మీరు లేదన్నా ఒక 15-20 వేల కిలోమీటర్లు అయితే నడిపిస్తారు. 20 చేసుకోరు రఫ్గా, డైలీ పొద్దున్న సాయంత్రం దాకా అదే బండి నడిపిస్తే 20 చేసుకోరు సంవత్సరానికి. 20 అంటే 20 ఆబ్వియస్లీ అదే అవుతుంది. సో అవి మనకు వారంటీ పరంగా. నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్రేకింగ్ వచ్చేసి డైనమిక్ రీజన్, దానికి 3 levels ఆఫ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అండ్ అల్ట్రా వైలెట్ సూపర్నోవా నెట్వర్క్, దానికి ఒక స్టాండర్డ్ కనెక్టివిటీ కూడా యాడ్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్.
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఏబిఎస్ అయితే ఉంది. దాంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్, నార్మల్గా ఏ బండికి పడితే ఆ బండికి ఇయ్యరు, కాకపోతే ట్రాక్షన్ కంట్రోల్ అయితే వీళ్ళకి యాడ్ చేస్తున్నారు. అదైతే సీరియస్లీ ఒక మంచి యాడ్ ఆన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి పార్క్ అసిస్ట్ ఆర్ హిల్ హోల్డ్ అసిస్ట్. ఒకవేళ బండి మనము ఇట్లా చెడావు ఎక్కించేటప్పుడు బండి ఆపినాం, బ్రేక్ వదలంగానే బండి వెనకకి వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా హిల్ హోల్డ్ అసిస్ట్, ఇట్లాంటి ఫీచర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి మేజర్గా X47. అయితే ఇప్పుడు మీకు చెప్పిన కదా X47 ఒరిజినల్ ప్లస్ మళ్ళీ రికాన్ ప్లస్, అట్లా ప్లస్లో అసలు మేజర్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది అంటే, ప్లస్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఒరిజినల్ ప్లస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో 5 years వారంటీ ఇస్తున్నారు, 1,00,000 kilometers వారంటీ ఇస్తారు. సో ఆ వారంటీ మనకి ఇంకా ఏంది అనేది డీటెయిల్గా నేను చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తారు, అంటే బండికి డైరెక్ట్ ఒక కేబుల్ ఇస్తారు, ఆ ప్లగ్ తీసి మనం ఎక్కడన్నా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో అది సంథింగ్ కొంచెం బెనిఫిషియల్ అని అనిపించింది. సో ఇది కూడా మనము యాక్చువల్లీ చూస్తే మనకి ఛార్జింగ్ స్టేషన్స్లో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం వాడుకోవచ్చు. సో అట్లాంటి ఫీచర్స్ అయితే వీళ్ళ వెహికల్స్లో నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రికాన్ ప్లస్. సో రికాన్కి వస్తే మనకి చెప్పిన 323 kilometers, ఇది వచ్చేసి 10.3 kilowatt బ్యాటరీ. సో ఇందాక వచ్చేసి అది 7.1 kilowatt బ్యాటరీ, ఇది వచ్చేసి 10.3 kilowatts బ్యాటరీ. అండ్ దీంట్లో కొన్ని అడిషనల్గా అడ్వాన్స్ రైడ్ కంట్రోల్ ప్యాక్, అంటే దాంట్లో ఏమొస్తాయంటే మనకి 4 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్స్ అండ్ 10 levels ఆఫ్ డైనమిక్ రీజన్ బ్రేకింగ్, అంటే బ్రేకింగ్ పరంగా కూడా వీళ్ళు సేఫ్టీ ఆలోచించేసి ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇస్తున్నారు దాంతోపాటు, లైక్ నకిల్ బార్, మనకి ఇంకోటి బుల్ బార్, అంటే మనకి క్రాష్ గార్డ్స్, ఇవన్నీ లైక్ యాక్సెసరీస్ మనం బండి తీసుకున్నాక ఎట్లా ఏపిస్తాం కాబట్టి వాళ్ళు బండితో పాటు ఇవి ఫిట్ చేసి ఇస్తున్నారు. అండ్ మిగతాయి కూడా చూస్తే దీనికి వైఫై, బ్లూటూత్, ఎల్టీ. ఇప్పుడు నేను చెప్పేది అంతా కంప్లీట్లీ రిలేటెడ్ టు ద రికాన్ ప్లస్. కానీ ఇందాక చెప్పిన కదా మనకి ఒరిజినల్ ప్లస్లో మాత్రం ఓన్లీ మనకి మేజర్ థింగ్ వారంటీ ఒకటి, ఆన్బోర్డ్ ఛార్జర్, ఇవి వచ్చేసి చాలా మేజర్ థింగ్. అండ్ కనెక్టివిటీలో మనకి వీళ్ళు వైఫై, బ్లూటూత్తో పాటు ఎల్టీఈ కూడా మనకి ఇస్తున్నారు. అండ్ మేజర్ థింగ్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇవే కనిపిస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు రికాన్ చెప్పిన కదా, రికాన్లో వచ్చేసి మనకి ఈ ఇప్పటివరకు చెప్పిన మిగతా ఫీచర్స్ ఏవైతే నేను ఒరిజినల్గా చూపిస్తున్నానో అవి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు X47 రికాన్ ప్లస్, దీనికి అగైన్ మనకి ఆన్బోర్డ్ ఛార్జర్, అగైన్ ఇందాక మనము ప్లస్లో చూసినాం కదా ఒరిజినల్ ప్లస్లో, సో సేమ్ దీంట్లో కూడా మనకి ఒరిజినల్ ప్లస్లో ఉన్నట్టే రీకాన్ ప్లస్కి కూడా ఇన్బిల్ట్ ఛార్జర్ అయితే వస్తుంది, అంటే లైక్ ఆన్బోర్డ్ ఛార్జర్. ఒక కేబుల్ వస్తుంది, ఆ కేబుల్తో కొంచెం స్లో అవుతుంది కంపేర్ టు మన నార్మల్ ఛార్జింగ్కి. అండ్ దీనికి అగైన్ క్రాష్ ప్రొటెక్షన్ అని చెప్పేసి నకిల్ బారు, బుల్ బారు ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక ఏఐ అయితే ఉంది అల్ట్రా వైలెట్ది, సో వైలెట్ ఏఐ అనేది ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లో. ఇంకోటి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సో అది కూడా TPMS అయితే ఇస్తున్నారు. అండ్ కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈస్. సో ఇవన్నీ లైక్ రికాన్ ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ మనము డెజర్ట్ వింగ్కి పోదాం. సో డెజర్ట్ వింగ్ ఏంది కథ చూద్దాం. ఇప్పుడు ఇన్నే ఓపెన్ చేసి పెట్టుకున్నా. సో డెజర్ట్ వింగ్లో చూస్తే మనకి ఆన్బోర్డ్ ఛార్జర్, డాష్ క్యామ్, ఇన్బిల్ట్ డాష్ క్యామ్ వస్తుంది. కావాలంటే మనం ఈ మోడల్స్లో కూడా మనం కావాలంటే అవి యాక్సెసరీస్ లాగా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే దీంట్లో ఇన్బిల్ట్ వస్తుంది. సో క్రాష్ ప్రొటెక్షన్ అంటే నకిల్ గార్డ్, బుల్ బార్ అయితే ఇస్తున్నారు. ఇంకోటి సాఫ్ట్ కేస్ పానియర్ కిట్స్ మనకి బండికి ఏవైతే పానియర్స్ చేస్తామో ఆ పానియర్స్ కూడా వీళ్ళు సాఫ్ట్ కేస్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు కంప్లీట్ ఇంకా మనకి రికాన్లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నారు. కానీ మేజర్ దీనికి డిఫరెన్స్ ఏందొచ్చేసి దీనికి 8 years వారంటీ. 8 years ఆ బండి మీరు వాడి బోర్ కొట్టేసినా కానీ మీరు దీని వారంటీ ఖతమే కాదనమాట. సో 8 years వారంటీ ఆర్ 8,00,000 kilometers. సో వాళ్ళ 8,00,000 kilometers వాళ్ళు వారంటీలో ఇస్తున్నారు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ బిల్ట్ క్వాలిటీ మీద దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, అందుకే అన్ని కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మిగతా అసలు డీప్ స్లీప్ అంట, ఇవన్నీ మంచి ఈవెన్ Type-C ఛార్జింగ్ ఇస్తున్నాడు. సో ఇవన్నీ ఫీచర్స్ ఆల్రెడీ మనకి ఏవేవైతే అక్కడ కవర్ అయినాయో అవన్నీ ఇది వస్తున్నాయి. కాకపోతే దీనికి ఒక యూనిక్నెస్, డెజర్ట్ వింగ్లో ఒక యూనిక్నెస్ ఏంటి అంటే మనకి కలర్ వచ్చేసి కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది. సంథింగ్ లైక్ డెజర్ట్ శాండ్ స్టార్మ్ కలర్ అంటారు కదా, సో డెజర్ట్ శాండ్ స్టార్మ్ కలర్, ఆ కలర్ అయితే మనకి వెహికల్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 2.49 అన్నా కదా,
సో ఇదే ఫైనల్ ప్రైజా అంటే లేదు, దానికి మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ ఒకటి యాడ్ అవుతుంది. ఇన్సూరెన్స్ యాడ్ అయినప్పుడు టేక్ ఇట్ లైక్ మీరు తీసుకునే దాన్ని బట్టి 1+3 1+5 అంటే కాంప్రహెన్సివ్ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ అండ్ 3 ఇయర్స్ థర్డ్ పార్టీ, లేదంటే 1 ఇయర్ కాంప్రహెన్సివ్ లేకుంటే 5 ఇయర్ థర్డ్ పార్టీ, మీరు తీసుకునే ఇన్సూరెన్స్ దాన్ని బట్టి మళ్ళీ అదొకటి యాడ్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అని చెప్పేసి ఆర్టీఏ ఛార్జెస్, సో లేదన్నా ఒక 45 to 50 మేబీ ఇంకొక ఎడిషన్ యాడ్ అవుతుంది అనమాట. ఏది ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కలుపుకుంటే. సో దానికి మనకి అవన్నీ మనకి యాక్చువల్లీ వెహికల్లో ఇప్పుడు ప్రైజింగ్లో చూపించారు మనకి 2.49, దట్స్ బేసిక్ వేరియంట్. తర్వాత 3 lakhsకి వచ్చేసి మనకి X47 ఒరిజినల్ ప్లస్, మళ్ళా 3.5కి రికాన్, మళ్ళీ 4 lakhsకి దీన్ని ఏమంటారు రికాన్ ప్లస్, అండ్ 4.5కి డెజర్ట్ వింగ్. అయితే ఇవన్నీ ప్రైజెస్ ఇవి చూస్తున్నారు కదా, ఇది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా మీకు ఈ పార్టీకి. నెక్స్ట్ మనకి డెజర్ట్ వింగ్ అయితే ఆల్మోస్ట్ మనకి ఆన్ రోడ్ 4.5 వస్తుంది. ఆ 4.5 అంటే ఇక లెక్కేసుకోరు ఇక మీరు. అల్ట్రా వైలెట్ వెబ్సైట్ క్లోజ్ చేసేసిన నేను. మీరు వెబ్సైట్లకు పోయి కాన్ఫిగర్ అని కొట్టిర్రంటే మీకు డీటెయిల్స్ అడుగుతుంది. సో దాంట్లో మీరు ప్రీ బుకింగ్ చేస్తే ప్రీ బుకింగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదు ఆల్రెడీ బండి బుక్ చేస్తే ఇప్పుడు మనకి 2.49 చెప్పినా కదా. సో బేసిక్ ఒరిజినల్ 2.49, నెక్స్ట్ ఒరిజినల్ ప్లస్ వచ్చేసి 3 lakhs, రీకాన్ 3.49, రీకాన్ ప్లస్ వచ్చేసి మనకి 4 lakhs, అండ్ డెజర్ట్ వింగ్ వచ్చేసి 4.5. ప్రతి దాని మీద మీరు ఒక 50 వరకు ఒక రఫ్గా ఎస్టిమేషన్ చేస్తున్నా. ఇట్ కెన్ బీ లెస్ ఆర్ మోర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. సో అట్లా మనకి ప్రైజింగ్స్ అయితే ఇవ్వన్నాయి. సో ఇది ఓవరాల్గా వెహికల్. అండ్ బండి కూర్చుంటే కూడా ఆల్మోస్ట్ కొంచెం మనకి గ్రౌండ్ క్లియరెన్స్, ఇవి కొన్ని మేజర్ థింగ్స్, అవి కూడా నేను చెప్తాను యాక్చువల్లీ. సో దీనికి యాక్చువల్లీ టార్క్ వచ్చేసి మనకి ఒరిజినల్కి రీకాన్కి డిఫరెన్సెస్ చెప్తాయి ఇక్కడ. ఎందుకంటే మనకి మిగతా అంతా సేమ్, జస్ట్ కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి ప్లస్ వేరియంట్స్లో. సో టార్క్ వచ్చేసి ఇది 90 Nm, ఇది వచ్చేసి 100 Nm. అండ్ రియల్ వీల్ టార్క్ మన ఒరిజినల్ అంటే మన 210 ఐడీసీ రేంజ్ ఏదైతే చెప్పినానో బేసిక్, సో దానికి వచ్చేసి 550 వస్తుంది. అండ్ రికాన్కి వచ్చేసి 610 Nm రియల్ వీల్ టార్క్. మనకి ఇది యాక్సలరేషన్ దీనికి ఎంత 0 to 60 2.8 seconds గుంజేసిన 2 seconds అంటే ఆల్మోస్ట్ 3 seconds లోపు 0 to 60 వెళ్ళిపోతుంది బండి. అండ్ 2.8 seconds, అండ్ 1 second తక్కువ టైంలో రీకాన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి 100 kilometers 0 to 100 అంటే 8.2 seconds పడుతుంది. ఇక్కడ వచ్చేసి 8.1 seconds. ఇంకా దీంట్లో రైడ్ మోడ్స్ అయితే లైక్ గ్లైడ్, కాంబాట్, బ్యాలిస్టిక్. అంటే మనకి బేసికల్గా చెప్పాలంటే సింపుల్ టర్మ్స్లో ఎకానమీ, లైక్ స్పోర్ట్ ఆ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో సేమ్గా వీళ్ళు పెట్టిన గ్లైడ్ కానీ, కాంబాట్ కానీ, బ్యాలిస్టిక్ కానీ, ఈ 3 మోడ్. నెక్స్ట్ మనకి ఒరిజినల్ మోడల్లో మనకు వచ్చేవి 3 levels ఆఫ్ బ్రేకింగ్ అండ్ 10 levels ఇవి ఆప్షనల్. కాకపోతే దీంట్లో మనకి డైనమిక్ రీజన్ బ్రేకింగ్ ఏదైతే ఉందో అది రీకాన్లోనైతే ఇన్బిల్ట్ డిఫాల్ట్గా ఇంక్లూడెడ్ వస్తుంది అనమాట. అండ్ ఐడీసీ రేంజ్ చెప్పినా కదా మనకి ఆల్మోస్ట్ 211 kilometers ఉంది. సో ఐడీసీ రేంజ్ వచ్చేసి మనకి 211 kilometers, అండ్ రికాన్లో వచ్చేసి 323 kilometers. ఇక్కడ మనకి ఇందాక నేను మోడ్స్ చెప్పిన కదా, సో మనకి గ్లైడ్, కాంబాట్, ఇంకోటి బ్యాలిస్టిక్. సో గ్లైడ్లో మనకి ఒరిజినల్ ఒక 183 అంటే కొంచెం పద్ధతిగా ఇష్టం వచ్చిన అని కొట్టకుండా పద్ధతిగా పోతే ఒక 180 అయితే ఈజీగా వస్తుంది. అండ్ మాది నడిపించే స్టైల్ అగైన్ కొంచెం లేదు అని గుంజేసి కొంచెం ప్రాపర్ బ్రేకింగ్ కొంచెం స్పీడ్ వాడితే 140 వరకు రేంజ్ వస్తుంది. లేదు అడ్డదిడ్డంగా కొడితే 120 ఎక్కడ పోదు. ఫిర్బీ దట్స్ ఎ గుడ్ థింగ్, లైక్ 100+ వస్తుంది. అండ్ సేమ్ మనము ఇప్పుడు రికాన్కి పోయి కొంచెము గ్లైడ్లో పెట్టుకుంటే 260 kilometers వరకు వస్తుంది. అండ్ మనము కాంబాట్లోకి పోతే ఒక 209 ఆ రేంజ్. అది మనకి యాక్చువల్లీ కాన్ఫిగరేషన్ వెబ్సైట్, అల్ట్రా వైలెట్ వెబ్సైట్లో కాన్ఫిగర్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ అక్కడనే ప్రొవైడ్ చేసినామంట. సో నేను దాన్ని బేస్ చేసుకొని ఒక నంబర్స్ చెప్తున్నా. లేదు అంటే వితౌట్ టెస్టింగ్ నేను కూడా యాక్చువల్లీ చెప్పొద్దు. కాకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇదంతా చూడరు.
కాకపోతే బండి గురించి తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఇక ఇన్ఫర్మేషన్ నేను కొంచెం తీసి పెట్టుకున్నా. సో అదే నేను రీడౌట్ చేస్తున్నా. రాదర్ ఏదో ముందు పెట్టుకోకుండా బ్లైండ్గా ఏదో ర్యాండమ్ నెంబర్ చెప్పే కన్నా ఆన్ పేపర్ ఉన్నది చెప్తే ఇంకా బెటర్ కదా. సో బెటర్ క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా. ఏబిఎస్ వచ్చేసి మోనో అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది రెండిట్లలో. అండ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, సో ఇది కూడా ఇంక్లూడెడ్ ఇన్ బోత్ ద వేరియంట్స్. రెండిట్లలో ఛార్జింగ్ పోర్ట్స్, పోర్టబుల్ స్టాండర్డ్ ఛార్జర్ మనకి. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ, చాలా మేజర్ పాయింట్. ఇది వచ్చేసి లైక్ ఎంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు 20 to 80%, 0 to 80 కాదు. సో బేసికలీ వీటికి ఏంటి అంటే వీళ్ళు 1 to 20 కొంచెం టైం పడుతుంది అంట, బట్ 20 to 80 అనేది ఎగ్జాక్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో 20 to 80% ఇట్ టేక్స్ 3 hours. నెక్స్ట్ వచ్చేసి మనకి రికాన్లో 20 to 80% ఇట్ టేక్స్ 5 hours. సో దీనికి ఇంకొకటి అడాప్టర్ ఉంటుంది. అది మనం ఒకవేళ ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే అది జస్ట్ ఒక మన అక్కడ ఉన్న అడాప్టర్ తీసి ఇక్కడ పెట్టేసుకోవడమే. అదొక యాడ్ ఆన్ అనమాట. అది బాగుంది. అదే 3000 లోపే ఉంది ప్రైజింగ్ కూడా. ఇంకోటి ఆన్బోర్డ్ ఛార్జర్ ఒకవేళ పెట్టుకుంటే 2 hours 40 minutes మనకి 20 to 80%, అండ్ 4 hours ఫర్ రికాన్. ఒరిజినల్లో మనకి 2 hours 40 minutes అంటే ఒక 20 minutes మనకు తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ ఛార్జర్ 1 hour 20 minutes పడుతుందంట బూస్ట్ ఛార్జర్. 1 hour 20 minutes అంటే ప్యారలల్ ఛార్జింగ్ అని పెట్టిండు. మేబీ ఇది ప్లస్ వేరియంట్కి 20 to 80%, అండ్ బూస్ట్ ఛార్జర్ అయితే 2 hours పడుతుంది ఫర్ మనకి రికాన్. అండ్ అల్ట్రా వైలెట్ సూపర్ నోవా ప్లస్ 12 kilowatt DC ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అంట. 40 minutesలోనా? ఇదేందో కనుక్కోవాలి. సూపర్ నోవా ప్లస్ ఇదేదో నాకు యాక్చువల్లీ చాలా బెనిఫిట్ అవుతుంది. వీళ్ళు స్మార్ట్ టెక్నాలజీ అంటే దీంట్లో చాలా ఉన్నాయి. డెల్టా వాచ్, లాక్డౌన్, యాంటీ కొల్యూషన్ వార్నింగ్ సిస్టమ్, క్రాష్ అలర్ట్, డైలీ రైడ్ అనలిటిక్స్ అంటే డైలీ ఎంత రైడ్ చేసినాం ఏంది దాన్ని ఒక అనాలిసిస్ ఇస్తారు. అండ్ కంట్రోల్ సెంటర్ మల్టీ ఫంక్షనల్ 5 inches TFT డిస్ప్లే, దానికి టెక్టైల్ ఇన్పుట్ స్విచ్ కన్సోల్, దానికి లెఫ్ట్ అండ్ రైట్ మనకి కన్సోల్స్ ఆపరేట్ చేసుకోవడానికి. అండ్ అల్ట్రా వైలెట్ ఆటోమేటివ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనికి ఉన్నది వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. ఛార్జింగ్ లిమిట్ ఇంక్లూడెడ్, పార్క్ అసిస్ట్ దీంట్లో ఉంది. ఫైండ్ మై X47 అయితే ఇప్పుడు ఎక్కడనో మిస్ అయిపోయింది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి X47 ఫైండ్ మై X47 అని చెప్పేసి వీళ్ళు ఒక ఫీచర్ ఉంది. ఒరిజినల్లో మాత్రం ఒరిజినల్ ప్లస్ వేరియంట్లో ఉంది. అండ్ దాంట్లో వచ్చేసి రికాన్ అయితే రెండిట్లలో బై డిఫాల్ట్. డీప్ స్లీప్ ఇంక్లూడెడ్ ఫర్ బోత్. TPMS మనకి ఇది ఆప్షనల్, ఇది కావాలంటే యాక్సెసరీస్లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఛార్జింగ్ అయితే డిఫాల్ట్ ఇంక్లూడెడ్ ఫర్ ఒరిజినల్ అండ్ దిస్ థింగ్. నెక్స్ట్ బ్యాటరీ సిస్టమ్ ఆల్రెడీ చెప్పినా కదా, 7.1 kilowatt ఫర్ ఒరిజినల్, అండ్ రికాన్కి వచ్చేసి 10.3 kilowatt. ఇంకేమున్నాయి ఇక్కడ? కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ప్రొవైడ్ చేసారు వీళ్ళైతే. ఇంకోటి వారంటీ గురించి చెప్పిన కదా, 3 years అయితే ప్రతి వేరియంట్కి మినిమం 3 years ఆర్ 60,000 kilometers బై డిఫాల్ట్ ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఇక ప్లస్ వేరియంట్కి అండ్ అబోవ్ మనకి 5 years ఆర్ 1 lakh kilometers. ఇక మన డెజర్ట్ వింగ్ ఏదైతే ఉందో, డెజర్ట్ వింగ్ 1 second, డెజర్ట్ వింగ్కి వచ్చేసి 8 years ఆర్ 8 lakh kilometers. ఎవరు మారుతారు సార్ అంతగానో? ఇది అల్ట్రా వైలెట్ కేర్ మ్యాక్స్ అనమాట దాని నేమ్. నెక్స్ట్ స్టాండర్డ్ వారంటీ చెప్పేసిన. నెక్స్ట్ మెకానికల్గా సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనోషాక్, రియర్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్, అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోక్ అనమాట. ఇది వచ్చేసి 41 mm డయామీటర్ అండ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్. నైస్, రెండిట్లలో సేమ్. అండ్ చెప్పిన రియర్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఛానల్ బాష్ ABS. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫిక్స్డ్ 4 radial పిస్టన్ టైప్. రియర్ వచ్చేసి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ టైప్ బ్రేక్ క్యాలిపర్స్ ఇవి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ 110/70, అంటే మరీ ఇంకొంచెం చాలు. నన్ను అడిగితే ఇది చెప్పిన కదా, నాట్ కంప్లీట్లీ ఫర్ ఆఫ్ రోడింగ్, నాట్ కంప్లీట్లీ ఫర్ స్ట్రీట్. ఇట్స్ ఎ కాంబినేషన్, లైక్ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు కొన్ని క్రూజర్ ఉంటాయి, అవి ఓన్లీ హైవేస్కే. ఆఫ్ రోడింగ్ చేసినామంటే బండి కింద దాకి ఏదో ఒకటి ఆగమవుతుంది. సో అట్లా కాకుండా ఇది కంపాటబుల్, రెండింటికి కంపాటబుల్ అన్నట్టు. ఇంకో దీనికి కొన్ని యాడ్ ఆన్స్ కూడా మనము బయట చేయించుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది, బట్
బండి వచ్చినాకనే మనం ఇంకేదైనా చూడొచ్చు. ఇక చాలామంది కొన్ని కన్సర్న్స్ లైక్ నాకే ఉండే ఫస్ట్ కన్సర్న్, బండి ఏమైనా మరీ పొట్టిగా ఉంటుందా ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఏడ చూసినా ప్యాడాక్ మీద నిలబెట్టి ఉంచారు, దాని ఫొటోస్ పెడితే ఓ మనిషి నిలబడ్డప్పుడు ప్యాడాక్ మీద ఉంటే ఆబ్వియస్లీ వెనకాల హైట్ అనిపిస్తుంది, బండి కొంచెం హైట్ అనిపిస్తుంది. మళ్ళీ బండి వచ్చినాక మరీ కిందికి ఉంది అంటే అది ఏమో బిస్కెట్ అనుకున్నా. కాకపోతే ముందే చూసుకున్నాం, బండి అయితే లైక్ 820 mm, దట్స్ ఎ గుడ్. మరీ పొట్టిగానే అయితే అస్సలు లేదు. ఇక వీల్ బేస్ అయితే 1385 mm. ఇంకోటి సాడిల్ సీట్ హైట్ 805 mm. ఇక దీని మినిమం వెయిట్ అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్ వచ్చేసి 197 kgs కర్బ్ వెయిట్, అండ్ ఇది వచ్చేసి 208 kgs. గ్రౌండ్ క్లియరెన్స్ రెండిట్లలో సేమ్ 200 mm. లెంత్ 2060 సేమ్. ఇక విడ్త్ హైట్ 867 mm, 1220 హైట్. సో ఇది ఓవరాల్గా. కానీ బండి అయితే నేను ఇంకా డ్రైవ్ చేయలే, నాకు మస్తు టెంప్టింగ్ ఉంది. ఎందుకంటే బండి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది నడిపి ఇచ్చినాకనే క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు మనము ఇప్పుడు బెనిలీ కానీ, హిమాలయన్ కానీ, క్లాసిక్ కానీ, యాక్టివ్ అయినా సరే మనం అన్ని పెట్రోల్. ఈవీ ఒకసారి ఒక బండి నడిపించిన, దట్ ఈస్ F77. వీళ్ళదే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెషిన్. సో అది నడిపించిన, అది మస్తు అనిపించింది. సేమ్ ఇప్పుడు ఇది కొంచెం నాకు అడ్వెంచర్ వెహికల్ ఇష్టం కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేసిన యాక్చువల్గా. సో బండి ఈవెన్ లుక్స్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటి స్టెల్లార్ వైట్, బ్లాక్ ఒకటి, మనకి రెడ్ ఒక టార్క్ రెడ్ అంట, ఇంకోటి వచ్చేసి డెజర్ట్ వింగ్ విచ్ ఇస్ అ డెజర్ట్ స్టార్మ్ కలర్. సో టోటల్ 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మార్కెట్లోకి వీళ్ళు మనకి ప్లస్ వేరియంట్స్ కాకుండా ఒరిజినల్ వేరియంట్ ఇంకోటి రీకాన్ వస్తుందని తెలిసింది, బట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. కంప్లీట్ యెట్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దాని గురించి అయితే వెయిటింగ్. సో డెలివరీ టైంలోనైతే నేను వీడియో అయితే చేసి పెడతా, హౌ ఐ ఫీల్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ రైడింగ్ దిస్ బైక్. అండ్ ఒకవేళ వీలైతే ముందే టెస్ట్ రైడ్ దొరికింది అంటే ఫస్ట్ వీడియోనే టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా, ఫస్ట్ గ్లాన్స్ హౌ ఇట్ లుక్స్, అండ్ అంటే డైరెక్ట్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది. సో ఇది కూడా నేనైతే తీసి పెడతా. సో స్టే ట్యూన్. అండ్ మరీ ల్యాగ్ చేసిన నాకు అర్థమైంది, కాకపోతే బండి అయితే సీరియస్లీ చాలా ఇన్ఫర్మేటివ్. అంటే దాంట్లో టెక్నాలజీ అట్లా వాడారు బై. సో అంత టెక్నాలజీ వాడినప్పుడు దాని గురించి చెప్పుడులో తప్పు లేదు. మీరు కూడా ఇంటే కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది మోర్ ఆఫ్ దిస్. అండ్ నేను యాక్చువల్లీ సింబాలిక్గా నేను బుక్ చేసిన కలర్ కూడా ఇదే కాబట్టి కొంచెం అదే రెడ్ కలర్ వేసుకున్నా. సో ఓవరాల్గా ఇది గైస్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో కిషోర్ ద రైడర్ అనే ఉంటుంది. సో సీ యూ సూన్. చలో టాటా, బై బై.